మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి ఓ దిగ్గజ నాయకుడిని భారతదేశం కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు చెక్కా నూకరాజు పేర్కొన్నారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలందించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్కా నూకరాజు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ అధ్యక్షుడు నూకరాజు, పీసీసీ సభ్యులు శ్రీనివాసరావు తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి దారి చూపిన ఆర్థిక దిక్సూచి ఇక లేరని ఆయన తెలిపారు. 1991-96 కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను 2024 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా అందించిన సేవలను మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, పద్మిడి తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యక్తిని ఈరోజు ఒక ఆర్థిక శాఖలో అనేక సలహాలు ఇచ్చిన ఒక దిగ్గజాన్ని కోల్పోవటం భారతదేశానికి దురదృష్టకరం. అందుకు మన కాకినాడ కళా వెంకట్రావు గారి భవన్ నుంచి ఈరోజు మేము ఆయనకి సంతాపం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనే విభాగాన్ని తీసుకొచ్చింది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అందుకు మనం ప్రత్యేకంగా ఇలాంటి నేతలందరూ ఒక కాంగ్రెస్ పార్టీలో అంకిత భావాలతో పనిచేస్తూ దేశానికి అనేక సేవలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఒక తారలై నింగికి వెళ్తారు. దానికి మన కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాలందరూ ఒక్కొక్క మంచి దేశానికి స్వార్థానికి కాకుండా దేశానికి ఉపయోగపడి ఈ రీతిలో చేస్తారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం. జై కాంగ్రెస్.